మారేపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త బుచ్చయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో పార్టీ నుంచి మంజూరైన 2 లక్షల రూపాయలు బీమా చెక్కును శుక్రవారం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చింతా ప్రభాకర్ మృతుడు భార్య అనితకు అందజేశారు. దురదృష్టవశాత్తు మరణించిన వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ముందు చూపుతో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ బీమా చేయించారని అన్నారు. బీమా చెక్కు అందుకున్న అనిత మాట్లాడుతూ ప్రమాద బీమా సహాయాన్ని మరిచిపోలేని మరేపల్లి గ్రామానికి చెందిన అనిత అన్నారు. తన భర్తకు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటంతో కొండాపూర్ మండల పార్టీ అధ్యక్షులు విఠల్ సూచనల మేరకు బీఆర్ఎస్ పార్టీ ప్రమాద బీమాకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారి సహకారంతో 2 లక్షల రూపాయలు చెక్కు మంజూరైనది. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారికి రుణపడి ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో కొండాపూర్ మండల పార్టీ అధ్యక్షులు విఠల్, గోవర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు మాణిక్ ప్రభు, పాక్స్ చైర్మన్ రాజు, నర్సింలు, ప్రభు తదితరులు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోని చింతా ప్రభాకర్ అన్న ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈరోజు మారేపల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకులైన కార్యకర్త ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఆ ప్రమాదంలో చనిపోయినందుకు కేసీఆర్ గారు 2 లక్షల బీమా సౌకర్యం కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారి భార్య అయిన అనిత గారికి ఈరోజు ఎమ్మెల్యే గారు చేతుల మీద ఆ చెక్ ఇవ్వడం జరిగింది. నిజానికి ఇది ఒక గొప్ప వరం. కేసీఆర్ చేసిన పుణ్యం మాకు. అదేవిధంగా ఈ చెక్కుకు కృషి చేసిన మా స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేకంగా గిట్ట మా మండల తరఫున మా తరఫున గిట్ట ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరియు అదేవిధంగా మా మండల సీనియర్ నాయకులైన పెద్దలు మాణిక్ ప్రభన్న గారు, మరియు అదేవిధంగా ఎక్స్ సర్పంచ్ గారు, మరియు అదేవిధంగా మన సొసైటీ చైర్మన్ రాజు గారు, నరసింహ గారు, గోవర్ధన్ రెడ్డి జనరల్ సెక్రటరీ ఎంపీటీసీ గోడ ప్రభు గారు, మరియు వివిధ వారికి అందరికీ గిట్ట ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ. నా పేరు అనిత. మా ఆయన యాక్సిడెంట్తో చనిపోవడం వల్ల చెక్కు 2 లక్షల చెక్కు మాకు అందజేసిన సార్ వాళ్ళకి అందరికీ నమస్కారాలు. చింతా ప్రభాకర్ సార్కి, కేసీఆర్ సార్కి మా ధన్యవాదాలు. మా ప్రభాకర్ సార్కి, విఠల్ సార్కి, గోవర్ధన్ సార్కి, ఇంకా నాకు తెలియని సార్లకు అందరికీ ధన్యవాదాలు. ఈ ఆర్థికంతో మాకు కొంచెం సహాయకారంగా ఉండడం వల్ల అందజేస్తున్నందుకు ఉపయోగపడుతుంది. ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామ పెద్దలకును, మాకందరికీ, రాజుకును అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను.